నరసింహస్వామి ఆలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దీనికి దాతగా సిఆర్ మార్ట్ అధినేత వంటి దీప్తి వ్యవహరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్వాల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనూజు, సెక్రటరీ అనిత, మహిళా మండలి సెక్రటరీ విష్ణువందన, సభ్యులు స్నేహలత, జీవని, రేణుక, ఉషా తదితరులు పాల్గొన్నారు. వాటర్ తలపమని ఎప్పుడో వచ్చే నంబర్ లేదా ఎప్పుడు మేము తెచ్చేస్తూనే ఉంటాం. ఈరోజు మీరే కదా ఆర్గనైజర్స్. రేణుకా, ఉషా, స్పెషల్ థ్యాంక్స్. మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ రాముల వారి గుడి సన్నిధిలో ఈ ముగ్గులు పోటీలు జరిపి వారికి విజేతలైన వారికి ప్రైజులు ఇస్తున్నాము. విజేతలు అనేది కాదు, అందరూ పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా వేశారు. కాకపోతే కొన్ని దాంట్లో కలర్ కాంబినేషన్ బట్టి మెయిన్గా చుక్కల ముగ్గులకి ప్రాధాన్యత ఇచ్చారు. చెప్పడం కూడా చుక్కలతో ముగ్గులు వేయాలనే చెప్తున్నారు. ముఖ్యంగా వాటికే ప్రాధాన్యత ఇచ్చారు. దాని ప్రకారం జడ్జెస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ పెట్టుకున్నాము. కానీ ఇంకా ఇద్దరు కూడా బాగా వేశారని చెప్పి 4th, 5th ప్రైజులు కూడా అనౌన్స్ చేశారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడాను కన్సలేషన్ ప్రైజెస్ ఇచ్చారు. పై సంవత్సరం ఇంకా ఎక్కువ మంది ఇంకా ఉత్సాహంగా పాల్గొని ఈ గుడి అంతా నింపేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఇలాంటి అవకాశాన్ని మాకు ఈ ప్రాంగణంలో కల్పించినందుకు మాకు సభ్యులైన ఉషా మరియు రేణుకా గారు వాళ్ళ సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరపగలిగాము. వాళ్ళే ఇక్కడ ఉండే వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసి ఈ ప్రోగ్రాం జరిగేదానికి హెల్ప్ చేశారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పండుగ సందర్భంగా గూడూరులో ఉండే మహిళలందరూ ముగ్గులు పోటీ పెట్టాము. ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్వీలు సంయుక్తంగా పెట్టాము. దీనికి మహిళలంతా ఉత్సాహంగా వచ్చి ముగ్గులు చాలా చక్కగా వేశారు. ఈ కార్యక్రమాన్ని మా ఇన్నర్వీలు క్లబ్బులైన సభ్యులైనటువంటి రేణుకక్క, ఉషాక్క ఇద్దరు వచ్చి వీళ్ళన్నీ బాగా వేసేదానికి అన్ని
క్లబ్ తరఫున అన్ని సహకారాలు అందించారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లే ఈ ప్రోగ్రాంకి ఈ బహుమతులు ఇచ్చేదానికి రోహిణి మేడం, జనార్దన్ రెడ్డి సార్ వాళ్ళ పాప దీప్తి గారు సహాయం చేశారు. గిఫ్ట్లన్నీ దీప్తి గారు అందరికీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్, కన్సలేషన్ ప్రైజెస్ పేసిన ప్రతి ఒక్కరికి ప్రదానం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం నిర్విరామంగా దీప్తి గారి సహకారంతో 6 సంవత్సరాల నుంచి దీప్తి గారి సహకారంతో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. దీప్తి గారికి, మా క్లబ్ సభ్యులకి, ఫంక్షన్కి వచ్చినటువంటి మహిళలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా రాములవారి దేవస్థానంలో కోనేటిమెట్లో ఉండే రాములవారి దేవస్థానం దగ్గర ముగ్గులు పోటీలు పెట్టడం జరిగింది. మహిళలందరూ వచ్చి చాలా చక్కగా వేసిండారు. అవి ఏమన్నా కొంచెం ఫాల్ట్స్ ఉంటే ఏమన్నా కర్రల్లో వాటిల్లో చుక్కలు పెట్టేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అట్లా ఇస్తున్నాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉన్నాయి. అట్లాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ అంతా ఉన్నాయి. ఇది 6 years నుంచి ఈ కార్యక్రమము మా క్లబ్ ద్వారా చేస్తూనే ఉన్నాము. మహిళా మండలి ద్వారా, ఇన్నర్ వీల్ ద్వారా చేస్తున్నాము. దీనికి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారు వాళ్ళ అమ్మాయి దీప్తి 6 years నుంచి గిఫ్ట్స్ స్పాన్సర్ చేస్తూ ఉంది. తనకి ముఖ్యంగా మా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము దీప్తికి. ఇట్లాగే మున్ముందు కూడా మా క్లబ్ ద్వారా ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. ఇవి ఇట్లా ముగ్గులు పోటీలు అవి పెట్టడం ద్వారా మన భావితరాల వాళ్ళని కూడా అవి ముగ్గులు మర్చిపోకుండా ఉండేదానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఎంత ఉంటున్నాయి కాబట్టి ఒక్కొక్క దాంట్లో 150 ఇల్లులు ఉంటున్నాయి. 1-2 ముగ్గులు వేస్తున్నారు. వాళ్ళ వాకిళ్ళ ముందర వేసుకున్న చాలా చిన్నవి వేస్తుంటారు కాబట్టి అవి ఆ కల్చర్ని మర్చిపోకుండా, మన సంస్కృతిని మర్చిపోకుండా భావితరాల వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో మా క్లబ్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మరొకసారి దీప్తికి మా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. గూడూరు ప్రగతి సేవా సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రగతి వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం గూడూరులోని 1వ వార్డులోని శాంతినగర్కు సంబంధించిన అంగన్వాడీ స్కూల్ పిల్లలకు అసౌకర్యార్థము సీలింగ్ ఫ్యాను, 3 లీటర్ల కుక్కర్, గ్యాస్ స్టవ్, 2 కేజీల బిర్యానీ దబర, మూత మరియు పిల్లలకు పలకలను పయ్యావుల మురళీనాయుడు సహకారంతో అందజేయటం జరిగింది. సిడిపిఓ మహబూబ్, సూపర్వైజర్ స్వరూప, అంగన్వాడీ టీచర్ మౌనికకి అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ గూడూరు పట్టణంలో ఏ అంగన్వాడీ కేంద్రాలైన ప్రగతి సేవా సంస్థ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, శ్యామ్, రిష్ నాగరాజు, కోట వెంకటేశ్వర్లు, తూపిలి యశ్వంతు, సంచి మునిప్రసాద్, యు నాగేంద్ర, కోట శ్రీనివాసులు, కోట శ్రీధర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 1వ వార్డులో అంగన్వాడీ కేంద్రం స్కూల్ నందు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టాం. దీనికి మా కుటుంబ సభ్యుడైన పయ్యావల మురళీనాయుడు సంపూర్ణ సహకారంతో ఇక్కడ ఒక గ్యాస్ స్టవ్, ఒక సీలింగ్ ఫ్యాను, అదేవిధంగా 3 లీటర్లు కుక్కరు, 2 కేజీ వాళ్ళు వెజిటేబుల్ బిర్యానీ వారం బిడ్డలకి పెడతారు. దానికి ఒక దబరా ఇక్కడ, అదేవిధంగా పిల్లలకి అందరికీ పలకలు, వీటికన్నిటికి కలిపి మా మురళీనాయుడు సంపూర్ణ సహకారంతో ఇచ్చిన దానికి మురళీనాయుడు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ వారోత్సవాల్లో ప్రగతి వారోత్సవాలు అనేది 1వ తేదీ నుంచే 12వ తేదీ వరకు రెగ్యులర్గా ఏదో ఒక దగ్గర మంచి కార్యక్రమం జరుగుతూ వస్తుంది. రేపు కూడా రైలావతల మున్సిపల్ స్కూల్లో కూడా పెద్ద కార్యక్రమం ఉంది. అదేవిధంగా రోజుకు ఒక కార్యక్రమం లెక్కన చేసుకుంటూ వస్తున్నాం. 3 years అవుతుంది సిడిపిఓగా. నేను వచ్చిన రోజు నుంచి కూడా మా చంద్రన్న గారు ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఇలాంటి అవకాశాలు అయితే కల్పిస్తూనే ఉన్నారు. ఎవరేం అడిగినా చేసేస్తారు. అది ఆయన సహృదయము. ఎవరిస్తారా అనేది కూడా చూసుకొని వాళ్ళ ద్వారా మా అంగన్వాడీ కేంద్రాలకి ఏం కావాలో అవన్నీ కూడా మాకు సమకూరుస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న మీకు. అదేవిధంగా పయ్యావుల మురళి గారికి మా ఎసిడిఎస్ తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. అదే ఫోన్ చేశారు, ఇవన్నీ ఇస్తున్నామ్మా రేపు రండి అని. వెంటనే నేను ఏ అంగన్వాడీ కేంద్రం అని కనుక్కొని శాంతి నగర్ అని తెలుసుకొని ఇక్కడికి వచ్చేయడం అయింది. అదేవిధంగా ఇంతకుముందు కూడా ప్రతి ఒక్కళ్ళకి స్కూల్స్లో స్లేట్స్ కావచ్చు,
మరి నరసింహారావుపేటలో అయితే ఫ్రిడ్జే కొనిచ్చున్నారు, దబర్లు కొనిచ్చున్నారు, తర్వాత బీరువా కొనిచ్చున్నారు. ప్రతి ఒక్కటి పిల్లలు నోరు తెరిచి అంగన్వాడీ టీచర్లు ఏం కావాలని అడిగితే అవన్నీ కూడా తీసిస్తారు. నేను అడగడానికి నాకన్నా కూడా వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది, వాళ్ళ అవకాశాలు, వాళ్ళకి ఏం కావాలా అవసరాలు అనేది మా అంగన్వాడీ టీచర్లకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన దీని ప్రకారంగా ప్రతి అంగన్వాడీ వర్కర్ వాళ్ళకేం కావాలో మీ నోటీస్కి తీసుకొస్తానన్నా. నేను కుటుంబ సభ్యులు, మా కడివేటి చంద్రశేఖర గారు అధ్యక్షులు, కార్యదర్శులు, ట్రెజరర్ గారికి, శ్రీనివాసులు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మంచి ప్లేస్ని ఎన్నుకున్నందుకు చాలా సంతోషించాను. ఇంతకుముందు కూడా మేము ఎప్పుడో ఒక 3 years 4 years బ్యాక్ ఇక్కడ చేసినట్టు గుర్తు నాకు. మళ్ళీ డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఉండగా నెలకి ఒకసారి కంపల్సరిగా ఈ అంగన్వాడీలో ఎక్కడో సాట పలకలిస్తూ ఉండేవాడు. నేను అట్లా సొసైటీలో ఎక్కువగా చేశాము, మాలవి నగర్లో చేశాము. ఇక్కడి నుంచే పిల్లలు అమ్మ ఒడిలో నుంచి మీ ఒడిలోకి వస్తుంది బిడ్డ, ఇక్కడే నేర్చుకోవాలి. ఇక్కడే మా మనవరాలను కూడా, 2 మనవరాలు ఉంటే 2 కూడా అంగన్వాడీకి తప్పనిసరిగా వెళ్ళాలి అని మాలవి నగర్లో ఆ సెంటర్లో 1 సంవత్సరం అంతా కూడా నేర్పించేసరికి ఇక్కడే వాళ్ళ యొక్క అల్లరి చేయకుండా ఉండటం కానీ, ఏబిసిడీలు నేర్చుకుంటాం కానీ, ఆ నుంచి అమ్మహా వరకు నేర్చుకుంటాం, ఇవన్నీ కూడా అంగన్వాడీలో నేర్పిస్తారు. అందరికీ నమస్కారాలు. సేవే లక్ష్యం, సేవే పరమార్థం అన్న స్ఫూర్తితో గౌరవ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారు నిరంతర శ్రామికుడు. ఆయన మా స్ఫూర్తితో మరి మంచి బాడీతో ఏర్పాటు చేసుకొని 2024 సంవత్సరాల్లో అద్భుతమైన సేవను జరిగించి 2020 సంవత్సరాలు ప్రవేశించి వార్షికోత్సవాల సందర్భంగా మరి ప్రత్యేకంగా ఈ దినం శాంతినగర్లోని 1వ వార్డులో మరి అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి స్కూల్కి ఉండే కొరతలను గమనించి ప్రత్యేకంగా మరి వారి కొరకు మరి కుక్కరు, గ్యాస్ స్టవ్, మరి ఫ్యాను, సీలింగ్ ఫ్యాను ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. పలకలు నిజంగా ఈ విషయంలో ఎంతైనా మరి అభినందించవలసిన పరిస్థితులు ఉంటున్నాయి. ప్రత్యేకంగా మా ప్రగతి కుటుంబ సభ్యులు, మరి గౌరవ సభ్యులు మరి పయ్యావుల మురళీ నాయుడు గారు అన్నగారికి ప్రత్యేకంగా మరి ప్రగతి సేవా సంస్థ తరఫున ఆయన్ని అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గూడూరులోని ఈ అంబేద్కర్ నగర్లో ఈ అంగన్వాడీ టీచరు దాదాపు 2-3 నెలల నుంచి చెప్పింది ఏదో ఒకటి చేయించిన అంకుల్ మా స్కూల్ కదని. మా అధ్యక్షుడైనటువంటి కడివేటి చంద్రశేఖర్ గారికి నేను తెలిపిన తర్వాత ఖచ్చితంగా చేస్తాం శ్రీను, దానికి మాత్రం అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ దానికి దాత అయినటువంటి మా మురళీనాయుడు గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులకి, సిడిపి మేడం గారికి, అదేవిధంగా మిగతా మేడమ్స్కి అందరికీ, సూపర్వైజర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. సేవా సంస్థ అయిన మన అధ్యక్షులు చంద్రం బాబాయ్ గారికి మరియు మురళీ సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు అందరికి పేరున నా ధన్యవాదాలు. నేను అడగంగానే చంద్రం బాబాయ్ గారు స్పందించి ఇవన్నీ నాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు బాబాయ్. ఇట్లాంటి ఇంకా సంస్థల్లో పాల్గొనాలని బాబాయ్ ఇంకా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గూడూరు సమీపంలోని పురిటిపాలెం వద్ద ఉన్న శ్రీ ఘన విజయ మందిరం వ్యవస్థాపకులు ఆధ్యాత్మికవేత్త శ్రీ గురురాయ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు భక్తులు, శిష్యులు గురురాయను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మందిరాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. చిన్న నమస్కారం.
శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై అందరికీ ఎల్లవేళలా ఉండి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా తమ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని అల్లూరులోని శ్రీ పోలేరమ్మ తల్లిని కోరుకున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. కావలి నియోజకవర్గంలోని అల్లూరులో వైభవంగా శ్రీ పోలేరమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఉత్సవాలలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల్లో జిల్లా స్థాయిలో పలు గ్రామాల నుండి భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తరబడి అల్లూరు ప్రాంతంలో వెలసినటువంటి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి యొక్క జాతరలో పాల్గొనేటువంటి ఒక మహద్భాగ్యం ఈరోజు మా అందరికీ కలిగింది. గౌరవ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, ఈ ఆలయ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు అందరూ కలిసి ఆహ్వానించిన మేరకు మేమందరం కూడా అమ్మవారి సందర్శనార్థం ఇక్కడికి వచ్చాం. అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ అమ్మవారిని కోరుకున్నది కూడా ఒకటి. ఇవాళ ఎటువంటి పోలేరమ్మ దగ్గర కోరుకోవాల్సినది మంచి ఆరోగ్యం ఇవ్వమని. పోలేరమ్మగా ఆ తల్లిని కోరుకున్నాం. సకల అరిష్టాలని హరించి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మా నాయకుడు, మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసేటువంటి ఈ ప్రభుత్వంతో సహకరించి అన్ని వేళలా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని, సకల సౌభాగ్యాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు అందరూ కూడా మరి వెలసిల్లాలని చెప్పి కోరుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఒక మంచి కార్యక్రమంలో ఇవాళ పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, మా జాతీయ పార్టీ నాయకులు, మా పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, మా సోదరి ప్రశాంతి రెడ్డి గారు, అలాగే రవిచంద్ర గారు, గిరి గారు అందరితో కలిసి ఇక్కడికి వచ్చాం. అందరి దగ్గర ఈరోజు అమ్మవారి ఆశీస్సుల్ని అందరి ముందు అమ్మవారిని కోరుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు నిరంతరం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి తోడుగా అమ్మవారు మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.